పిల్లలు ఈరోజు మనము 5 భాగనీయతా సూత్రం గురించి తెలుసుకుందాం. 5 భాగనీయతా సూత్రం ఏమంటే ఇచ్చిన సంఖ్యలో చివరి అంకె 0 గాని 5 గాని ఉంటే అది 5తో నిశ్శేషంగా భాగించబడుతుంది. ఉదాహరణకు ఈ సంఖ్య ఎంత? ఈ సంఖ్యలో చివరి అంకె ఏముంది? 0. కాబట్టి ఈ సంఖ్య 5తో నిశ్శేషంగా భాగించబడుతుంది. ఈ సంఖ్య చదవండి. ఈ సంఖ్యలో చివరి అంకె ఏమి? 5. కాబట్టి ఇది 5తో నిశ్శేషంగా భాగించబడుతుంది. ఇప్పుడు ఒక్కొక్కరు వచ్చి 5తో నిశ్శేషంగా భావించబడే సంఖ్యలు వేయాలి. రండి.